ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు కొన్ని పోరాటాలు పోరాడొచ్చు. ఆత్మీయ పోరాటం, స్పిరిచువల్ బ్యాటిల్స్ ఆర్ రియల్. ఆత్మ సంబంధమైన పోరాటాలు ఉన్నాయండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది, మనము పోరాడునది శరీరులతో. అదేంటండి? ప్రార్థనలో ఎదుగుతూ ఉండగా, ఉపవాసం చేస్తూ ఉండగా, ప్రభు పాదాలు గట్టిగా పట్టుకుంటే నాకే ఎందుకు ఈ శోధనలు వస్తున్నాయంటే యు ఆర్ ఇన్ స్పిరిచువల్ బ్యాటిల్. రిమెంబర్ డియర్ సిస్టర్, ప్రియమైన సహోదరి, నువ్వు ఆత్మీయ పోరాటంలో ఉన్నావు, గ్రహించు. ఆత్మీయ పోరాటం అంటే ఏంటంటే అపవాది టార్గెట్ చేశాడని. అపవాది నన్ను ఎందుకు టార్గెట్ చేశాడని నేను ఎందుకు కనబడుతున్నాను? నువ్వే కనబడుతున్నావు. ఎందుకంటే నువ్వు ఆకాశంలో ఎగురుతున్న పక్షివి కాబట్టి. బికాజ్ యు ఆర్ సోరింగ్ సో హై ఇన్ ద స్కై, ది ఎనిమీ ఇస్ టార్గెట్. అపవాది నిన్ను టార్గెట్ చేసి నీ జీవితంలో ఒక సమస్య తర్వాత ఒక ఆత్మీయ పోరాటం తర్వాత ఇంకో ఆత్మీయ పోరాటం వస్తుందంటే అర్థం ఏంటంటే, రిమెంబర్ యు ఆర్ ఎ పర్సన్ ఆఫ్ గ్రేట్ వాల్యూ ఇన్ గాడ్స్ సైట్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా విలువైన వ్యక్తివి నువ్వు. నీ ద్వారా దేవుడు ఎన్నో చేశాడు, ఇంకెన్నో చేయించబోతున్నాడు. అందుకే అపవాదికి నచ్చట్లా, నిన్ను ఏదో ఒక విధంగా దెబ్బతీయాలని అపవాది ప్రయత్నం చేస్తా ఉన్నాడు.